ఇది రాజకీయం కాదు, బీసీల ఆత్మగౌరవ పోరాటం. వామ్మో, ఎక్కడి ధర్నా, ఎక్కడి కథ. ఇది ధర్నా కాదు, డ్రామా. ఎక్కడ బీసీలమ్మ, మీకేమైనా అసలు సంబంధం ఉందా? 10 సంవత్సరాలు తండ్రితో పాటు అధికారం చెలాయించిన మీరు ఏనాడన్న బీసీలు గుర్తొచ్చిరా? ఏనాడన్న ఒక్కనాడన్న బీసీలు గుర్తొచ్చిరా? పదవులు పంచుకునేటప్పుడు అరే ఇది బీసీల పదవి, ఇది ఎస్సీల ఎస్టీల పదవులు, ఇవన్నీ మనం పంచక తింటున్నామని ఏనాడన్న మీ మీ మనసుకు వచ్చిందా? అధికారం పోయి కుటుంబం చీదరించుకున్నప్పుడు, అన్న దగ్గరికి రాని అయినప్పుడు బీసీలు గుర్తొచ్చారు. ఇప్పుడు సమాజం కావాలి మీకు. అంతకా 10 ఏళ్ళు మాత్రం ఫ్లైట్లల్లా ఇట్లా ఆకాశ మార్గాన విహరించారు, ఇట్లా స్పైడర్ మ్యాన్ లాగా. ఇప్పుడు మాత్రం కింద పడి ప్రజలు ఏడున్నారని వెతుక్కుంటున్నారు. ఇది రాజకీయం కాదు, బీసీల ఆత్మగౌరవ పోరాటం. కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలి. 42% రిజర్వేషన్లకై ఢిల్లీలో దీక్ష చేస్తాం. ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్షలో కవిత. హైకోర్టు అనుమతి లేకపోవడంతో విరమణట. అయ్యో, మరి హైకోర్టుకి ముందే వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి కదా, ఇవ్వలేదా పర్మిషన్? కానీ ఆమెకి ఏంటంటే ఇప్పుడు ఆప్షన్ లేదు. ఇప్పుడు చాలామంది అంటుంటారు ఏంటంటే అసలు ఈ యాంగిల్ తీసుకుంది ఏంది ఆమె, అసలు అది ఎట్లా వర్కౌట్ అయ్యిద్ది అని అంటే ఆమెకు ఆప్షన్ లేదు. ఇప్పుడు మొన్నటిదాకా లిక్కరు పీకల్లోతు దీంట్లో ఇరుక్కపోయింది ఆమె. దాని నుంచి బయటపడడానికి ఏదో ఒక ఎజెండా కావాలి కదా. ఆ ఎజెండాని ఇప్పుడు ఆమె ఎత్తుకున్న బీసీ ఎజెండా. ఆ ఎజెండాని బీసీ ఎజెండా ఎత్తుకుంటే మెజారిటీ 50% పైన ఉన్నోళ్ళైనా ఏదోలే కొట్లాడుతుంది అని అనుకుంటారేమో. ఇక లిక్కర్ది ఇంకొక 10-15 రోజులు అయితే, ఇంకొక 6 నెలలు అయితే, ఇంకొక 1 year అయితే సైడ్ అవుతుందేమో అన్నది ఆమె బాధ. అంతకుమించి ఏం లేదు. అదొకటి. రెండోది, ఆ లిక్కరు దాని నుంచి బయటపడాలన్నది ఒకటి. రెండోది, కుటుంబము లాకర్ కీస్ ఇస్తలేదు. అందులో ఏమేమి ఉన్నాయో పత్రాలు, గోల్డ్, క్యాష్ అన్నీ. ఆ లాకరు అన్న తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ కీస్ కోసం ఇప్పుడు ఆమె ఆరాటం. అది రెండోది. ఇప్పుడు ఆ కీస్ అంతా సెట్ అయితే ఆమె ఆడికి వద్దని అయితే నాకు అనిపిస్తలేదు. అది మరింత ముదిరింది మన జగదీష్ రెడ్డి ఎపిసోడ్తో. ఏదేమైనా ఇట్లా బీఆర్ఎస్ని ఖతం చేయడంలో మాత్రం ఆమె సక్సెస్ అవుతుంది. పొలిటికల్గా తనకు తాను నిలబడడం అనేది చాలా కష్టం. నెక్స్ట్ మిగతా వార్తల్లో